వెల్కమ్ టు నమిత న్యూస్. అవినీతి తహసీల్దార్ కొనసాగే అర్హత లేదంటూ సిపిఐ ఆందోళన. తంబలపల్లి తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసులు గతంలో ఇదే నియోజకవర్గంలోని మొలకల చెరువు తహసీల్దార్ గా పనిచేసేటప్పుడు చెన్నప్పగడ్డ శ్రోతియా భూములను పేదలకు కాకుండా అగ్రకుల భూస్వాములకు రికార్డులను చేసి సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు తంబలపల్లికి వచ్చారు. పేదలకు న్యాయం చేయడు అంటూ తమ నిరసన వ్యక్తం చేస్తూ రైతు కూలీ సంఘం సిపిఐ కార్యకర్తలతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రైతు సంఘం నేతలు తంబియ శెట్టి, నిజముద్దీన్, సుబ్బన్న, ఉత్తన్న, రెడ్డప్ప, అమరావతి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. సభాముఖంగా తెలియజేస్తున్నాం. అయినా భద్రం జాగ్రత్త. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద వర్గం కలిగినటువంటి తమ్మాలపల్లి మండలంలో భద్రం జాగ్రత్త. అందరూ మేల్కోండి. ఈ తహసీల్దారు చాలా ద్రోహి, పేదల పచ్చాన అన్యాయం చేసేటువంటి వ్యక్తి కాబట్టి ఇతను నమ్మద్దండి. ఎవరే కానీ ఈ నియోజకవర్గంలో ఎక్కడ పనిచేసినా భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము ఖచ్చితంగా జరిగిన అన్యాయాన్ని ప్రజల్లో ప్రస్తావన చేస్తూ నీ పైన ఖచ్చితంగా మేము కూడా రాబోయే రోజుల్లో పేదలకు దక్కాల్సినటువంటి భూములు భూస్వాములకు దోసిపెట్టినావు కాబట్టి నీ పైన మేము ఖచ్చితంగా కూడా కోర్టు మీద సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు అమరాపల్లిలో ఉన్నటువంటి ఇప్పుడే కోర్టు కూడా ఆయన కూడా సబ్సిడీకి పోయినాడు. మురళి ఆ యొక్క సబ్ కలెక్టర్ గారు, అతను ఈ యొక్క తహసీల్దారు ఇద్దరు కుమ్మక్కయ్యి ఉన్నటువంటి రికార్డులు తారుమారు చేసి పేదలకు దక్కాల్సినటువంటి భూములు ఈ రోజు భూస్వాములకు దోసిపెట్టినారు. ప్రజలకు మోసం చేసేటువంటి తహసీల్దార్ని వెంటనే వద్దు ఎంఆర్ఓ, వద్దు ఎంఆర్ఓ, వద్దు ఎంఆర్ఓ, వద్దు ఎంఆర్ఓ, వద్దు ఎంఆర్ఓ, మాకు వద్దు ఎంఆర్ఓ, మాకు వద్దు ఎంఆర్ఓ. చాలా మోసకార పూర్తి, చాలా ద్రోహి, ప్రజల పక్షాన చాలా అన్యాయము వడిగట్టేటువంటి తహసీల్దారు. ఇతను మాత్రము ఈ నియోజకవర్గంలో కొనసాగేదానికి అర్హత లేదని చెప్పినట్టు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు నియమితమైనటువంటి తహసీల్దార్ గారు కానీ ప్రజలకు న్యాయం చేసేటువంటి వ్యక్తి కాదు. భూస్వాములకు, పెట్టుబడిదారులకు పనిచేసేటువంటి అధికారి. ఈ అధికారి తమ్మాలపల్లి నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళకు పనిచేయటువంటి తహసీల్దార్ కాదు కాబట్టి ఈ తహసీల్దార్ని వెంటనే తీసేసి ఈ సరైనటువంటి తహసీల్దార్ని నియమించాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం.